అందరూ నా వల్లే అనుకున్నా అన్న, కానీ నా వల్ల ఇదంతా జరుగుద్ది అనుకోలేదు. జగ్గు, రే జగ్గు, వాష్రూమ్లో ఉన్నాడురా. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అరుస్తున్నానా? చెప్తా. జగ్గు, రే జగ్గు. ఏమైందిరా నీకు? రేయ్, మీకు నేనేంటో తెలుసు, నా గతం ఏంటో తెలుసు, నందిత నా పిల్లని కూడా తెలుసు. నేనున్నప్పుడు అది ఎన్నిసార్లు ఇంటికి వచ్చింది. మిమ్మల్ని అన్న అన్న అని ఎంత ప్రేమగా పిలిచేదిరా. కానీ మీరు నా ముందు మాత్రమే చెల్లిలా ఫీల్ అయ్యారు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుందిరా. నువ్వేం మాట్లాడావో నీకు గుర్తుందా? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అర్థం కావట్లే? అర్థం కాదురా. ఎందుకు అర్థమవుద్ది? ఫుల్ బాటిల్ లేపితే తల్లికి పెళ్ళానికి తేడా తెలీదురా మీకు. రే వంశీ, మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. ఇందాక నుంచి చూస్తున్నాను, నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావు. ఏంటి వాగుతున్నానా? పెద్దవాళ్ళుగా తాగి సోయి లేకుండా వాగింది నువ్వురా. అది నిన్ను కూడా అన్న అన్నని పిలిచింది కదరా. అలాంటి దాన్ని పట్టుకొని కత్తిలో ఉంది సెక్సీ ఫిగర్ అని ఎలా అనాలనిపించిందిరా నీకు? అరే మామ, హెచి, నిన్ను చూస్తుంటేనే చిరాకు దిగుతుందిరా. ఇక్కడే ఉన్నామంటే ఏం చేస్తున్నా నాకే తెలీదు. మామా పోరా. మామ అలా కాదురా. బయటికి పో. మామా నువ్వు ఇంకేరా ఇంట్లో నుంచి. మామా అర్థం చేసుకుంటావు అనుకున్నాను రా. నువ్వు కూడా అందరిలాగే మాట్లాడావు. జాగ్రత్త. నా జీవితంలో ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఆ రోజు అదే జరిగింది. రే, కిందికి రా. వస్తున్నా. నేను మళ్ళీ చేస్తా. ఏరా, రే, ఏంట్రా ఇది? సారీరా, నువ్వు ఇచ్చినవే. నా టైం బాగాలేక నీకు టైంకి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చేసాను కదా, ఇంకా నా గురించి చెప్పడం ఆపే. ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పడం ఏంటి? నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టే నిన్ను అడిగాను రా. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నిన్ను అడిగి తప్పు చేశానేమో అనిపించింది. రే వంశీ,
ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అన్నీ చూస్తూనే ఉన్నా, నీ మాట తీరు ఒంటి తీరు అన్నీ మారాయి. రేయ్, ఎవరో చెప్పిన మాటలు నీ మమ్మల్ని అపార్థం చేసుకుంటావేంట్రా? నేను వినేది చూసేది అంతా బాగానే అర్థమవుతుందిరా. అయినా నువ్వు డబ్బులు ఇచ్చింది నాకురా, అడగాల్సింది కూడా నన్నే కదా. అది మానేసి ఎందుకురా అందరి ముందు నన్ను ఎదవం చేస్తున్నావు? చెప్పుడు మాటలేని బాగానే చెడిపోయావురా. గుర్తుపెట్టుకో, ఒక మనిషికి దూరం అయిన తర్వాత మళ్ళీ దగ్గర అవడం అంటే చాలా కష్టంరా. సూపర్ కొటేషన్ రా. అంటే ఇద్దరు కలిసి ఒక మంచి డెసిషన్కి వచ్చారనమాట. అంటే ఏంట్రా, ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? రేయ్, నమ్మకం లేని చోట బ్రతకడం కష్టంరా. అయినా వాడిల్లు వదిలేసి వెళ్ళిపోలేదురా, నువ్వే పంపించేశావు. రే ఆగు, ఆ డబ్బులు తీసుకొని పో. చెప్పుడు మాటలిని చెడిపోయిన వాళ్ళు తాకిన డబ్బుతో నా కాలికేసుకునే చెప్పులు కూడా కొననురా. రేయ్, कौन है रे तू? मेरे दोस्त का कॉलर चढ़. ఫ్రెండ్స్ అయ్యండి, మరి ఎందుకు కొట్టుకుంటున్నారా? మాకు మా మధ్యలో ఉందుంటాయి భయ్, ఇప్పుడు కొట్లాడితే మళ్ళీ గంటలా కలుస్తాం. ఈడు నేను చిన్నప్పుడు దోస్తులమన్నా, ఎవడో చెప్పిన మాటలేని ఈ నన్ను దూరం పెడుతుండు. అయితే మీరెందుకు కొట్టుకుంటున్నారా? మీరిద్దరూ కలిసి ఆ మూడోవని రేయ్, ఎవరో చెప్పిన మాటలిని మమ్మల్ని అపార్థం చేసుకుంటావేంట్రా? అరే మామ, హెచ్చి, నేను వినేది చూసేది అంతా బాగానే అర్థమవుతుందిరా. మామ నువ్వు ఇంట్లో నుంచి సారీ రా బొమ్మడిది, ఎవడో చెప్పిన మాటలేని నిన్ను దూరం పెట్టాను, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయాను. సారీ రా బొమ్మడిది, సారీ రా బొమ్మడిది, సారీ రా బొమ్మడిది, ఎవడో చెప్పిన మాటలేని నిన్ను దూరం పెట్టాను, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయాను. ఎవరో చెప్పిన మాటలిని మమ్మల్ని అపార్థం చేసుకుంటావేంట్రా? గుర్తుపెట్టుకో, ఒక మనిషికి దూరం అయిన తర్వాత మళ్ళీ దగ్గర అవడం అంటే చాలా కష్టంరా.